ఒక మహిళను ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రామంతపూర్కు చెందిన చంద్రమౌళి అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన మంజులను హత్య చేశాడు. అనంతరం పోలీసుల ముందు లొంగిపోయాడు. అయితే వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధంతో పాటుగా ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. గత 3 నెలల నుంచి మరో వ్యక్తితో మంజుల సన్నిహితంగా ఉందనే అనుమానంతో పాటుగా అప్పుగా తీసుకున్న 25 లక్షలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుండటంతో ఆమె మీద కక్ష పెంచుకుని హత్య చేసినట్టు తెలుస్తోంది. మధ్య మత్తులో ఉప్పల్ భగయత్కు తీసుకొచ్చి కారుతో ఢీకొట్టి చంద్రమౌళి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్మార్టానికి తరలించారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, ఏంటి క్రైమ్ పెరిగిపోయినట్టుగా మనం ఉదయం కూడా మాట్లాడాం. సో గత కొద్ది రోజులుగా చూసుకుంటే కనుక హత్యా ప్రయత్నాలు, మరోవైపు మోసాలు, ఏం జరుగుతోంది ప్రస్తుతం? ఈ ఘటన పూర్వఫలాలేంటి? ఉప్పల్ బగాయత్లో వేధింపులకి దారుణ హత్యలకు కూడా ఒక అడ్డాగా మారింది. అయితే ప్రస్తుతం గత కొన్ని రోజుల క్రితం ఉప్పల్ బగాయత్లో వేధింపుల కేసు చూసాము. అయితే ఇప్పుడు ఒక దారుణ హత్య మనం చూస్తూ ఉన్నాము. అదే ప్రాంతానికి చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి తనను మూడు నెలలుగా కూడా తనకి సంబంధం ఉన్నట్టుగా కూడా ఆ మహిళతో తెలుస్తూ ఉంది. అయితే ఇది రియల్ ఎస్టేట్ లో కూడా పనిచేస్తుంది. అయితే తన ఎవరైతే ఆ మహిళ ఇప్పుడు హత్యకు గురైందో తను కూడా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారితోనే తన ఆఫీస్ లోనే పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర తన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటుంది. అయితే ఈ మహిళ కొద్ది రోజులుగా ఒక వేరే వాళ్ళతో తిరుగుతున్న అనుమానంతో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో మద్యం సేవించి ఆ మహిళను ఉప్పల్ బగాయత్ ప్లేస్ తీసుకొని వచ్చి కారుతో ఢీకొట్టి చంపినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే దారుణ హత్యకు ఒడిగట్టాడు చంద్రమౌళి అనే వ్యక్తి. అయితే వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కూడా లొంగిపోయినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ మహిళకి మంజుల అనే మహిళ 40 సంవత్సరాలు అదే ఆఫీస్ లో పనిచేస్తుంది. చంద్రమౌళికి 47. ఉప్పల్ నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఎన్ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ డైరెక్టర్ గా కూడా ఆఫీస్ నడుపుతూ ఉన్నారు. అయితే ఈ మహిళ రామంతపూర్ చెందిన మహిళగా కూడా తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ డైరెక్టర్ చంద్రమౌళికి మంజులతో 3 ఏళ్ల నుంచి వివాహేతర సంబంధం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే 3 నెలల నుంచి వేరే వ్యక్తితో చంద్రమౌళి అనుమానం పెంచుకున్నారు. ఆ మహిళ వేరే వాళ్ళతో సన్నిహితంగా ఉన్న అనుమానాలు రావడంతోనే ఈ దారుణ హత్యకు ఒడిగట్టినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే 28 లక్షలు కూడా తీసుకున్నారు ఈ వ్యక్తి నుంచి. 28 లక్షలు ఇవ్వకపోవడంతో కూడా కక్ష పెంచుకున్నట్టుగా కూడా సమాచారం అవుతుంది. మరి ఏ కారణంగా మహిళని హత్య చేశారనే కోణంలో కూడా పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆమెను హత్య చేసిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి లొంగిపోయాడు. కేసును నమోదు చేస్తున్న పోలీసులు కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. Okay, all right.